ఎందుకు 35 నుంచి 40 ఏళ్ల మధ్య చాలామంది మహిళలు అకస్మాత్తుగా మారిపోతారు తెలుసా? చాలామంది అనుకుంటారు కారణం ప్రేమ లేదా ఆకర్షణ అని. కానీ సైకాలజిస్టులు చెప్పే అసలు కారణం మాత్రం పూర్తిగా వేరే ఉంది. ఈ వీడియోలో 35 నుంచి 40 ఏళ్ల మధ్య చాలా మహిళలు ఎందుకు ఒంటరితనం ఫీల్ అవుతారు, అది ఎలా కొన్నిసార్లు తప్పు నిర్ణయాలకు దారితీస్తుంది అనే విషయాన్ని సైకాలజీ కోణంలో తెలుసుకుందాం. ప్రపంచంలో చాలా కుటుంబాలు బయటకు చూస్తే చాలా సంతోషంగా కనిపిస్తాయి. కానీ ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల వివాహేతర సంబంధానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా 35 నుంచి 40 ఏళ్ల మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వెనుక అసలు కారణాలు ఇవే. చాలాసార్లు మహిళలు తమ ఇష్టాలను, కోరికలను, ఎమోషన్స్ని మర్చిపోతున్నారు. దీంతో 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వచ్చేసరికి చాలా మహిళలకు వ్యక్తిగా కాకుండా కేవలం బాధ్యతలు నిర్వహించే వ్యక్తిగా మారిపోయామేమో అనే భావన కలుగుతుంది. ఇటీవలి కాలంలో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా మహిళలపై పడుతున్నాయి. ఉదయం పిల్లలను స్కూలుకు సిద్ధం చేయడం, ఇంటి పనులు చూసుకోవడం, మధ్యాహ్నం ఆఫీస్ పనులు చేయడం, సాయంత్రం కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడం, ఇలా రోజంతా బాధ్యతలతో మహిళలు బిజీగా గడుపుతుంటారు. ఈ భావన కొన్నిసార్లు వారి మనసులో ఒంటరితనాన్ని పెంచుతుంది. మానసిక నిపుణులు డాక్టర్ శైలజ వినంశెట్టి తెలిపిన వివరాల ప్రకారం పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత కొంతమంది మహిళలు ఇన్విజిబుల్ ఉమెన్ సిండ్రోమ్ అనే ఫీలింగ్తో బాధపడుతుంటారు. అంటే ఇంట్లో వారు చేసే పనులు అందరికీ అవసరమైనవే అయినా వారి భావాలను ఎవరు గుర్తించకపోవడం. అప్పుడు బయట ఎవరో ఒకరు పొగిడినా లేదా ఆప్యాయంగా మాట్లాడినా అది వారికి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంకా సైన్స్ పరంగా కూడా ఈ వయస్సులో మహిళల హార్మోన్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ స్థాయిలు మారడం వల్ల భావోద్వేగాలు, ఆలోచనలు కూడా మారుతాయి. అదే సమయంలో చాలామంది భర్తలు తమ కెరీర్ లేదా ఇతర బాధ్యతలతో బిజీగా ఉండటం వలన భార్యతో సమయం గడపడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి భావోద్వేగ దూరాన్ని పెంచుతుంది. కుటుంబంలో మాట్లాడుకునే సమయం తగ్గిపోవడం కూడా సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. పరిశోధనల ప్రకారం చాలామంది మహిళలు శారీరక కారణాల వల్ల కాకుండా ఎమోషన్ అటాచ్మెంట్ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అంటే ఎవరో ఒకరు తన మాట వినాలి, తమ భావాలను అర్థం చేసుకోవాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సోషల్ మీడియా కూడా ఒక పాత్ర పోషిస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా పాత స్నేహితులు లేదా పరిచయాలు మళ్ళీ కలిసే అవకాశాలు పెరిగాయి. అక్కడ ప్రారంభమయ్యే కొన్ని సంభాషణలు కొన్నిసార్లు మరొకరికి దగ్గరయ్యే పరిస్థితిని తీసుకురావచ్చు. అలానే ఈ తరం మహిళలు ఆర్థికంగా కూడా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఆర్థిక స్వాతంత్రం వల్ల స్వయంగా నిర్ణయాలను తీసుకునే ధైర్యం కూడా పెరుగుతుంది. అయితే దీనిని కేవలం తప్పు ప్రవర్తనగా చూడటం మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఇది భావోద్వేగ అవసరాలు తీరకపోవడం వల్ల కలిగే పరిస్థితి కావచ్చు. అందుకే దాంపత్య జీవితంలో సంభాషణ చాలా ముఖ్యం. భార్యాభర్తలు ఒకరినొకరు సమయం కేటాయించడం, భావాలను పంచుకోవడం, పరస్పరం గౌరవించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు దాంపత్య జీవితంలో సమస్యల కాలం కాకుండా ఒకరినొకరు మరింత అర్థం చేసుకొని సంబంధాన్ని కొత్తగా ప్రారంభించే దిశగా మారితే కుటుంబ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.